ఈ సెక్షన్లో మనం ADO.NETకి సంబంధించిన రకరకాల ఎగ్జాంపుల్స్ చూస్తాం. అంటే ADO.NETలో ఉండే రకరకాల ఆబ్జెక్ట్స్ని అంటే కనెక్షన్, డిస్కనెక్షన్ మోడ్లో 2 మోడ్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా యూజ్ చేయాలో రకరకాల ఎగ్జాంపుల్స్ ద్వారా చూస్తాం. సో మరి ఈ ఎగ్జాంపుల్స్ చూడబోయే ముందర ఫస్ట్ మనం కనెక్షన్ స్ట్రింగ్ని ప్రతిసారి ఇవ్వనవసరం లేకుండా మీరు మీ యొక్క ఎక్స్ప్లోరర్లో, సొల్యూషన్ ఎక్స్ప్లోరర్లో వెబ్ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఆ యొక్క కనెక్షన్ స్ట్రింగ్ని సెట్ చేసేయండి. కనెక్షన్ స్ట్రింగ్స్ అని రావడం జరిగింది. నంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఆల్రెడీ సిస్టమే సెట్ చేస్తుంది. బట్ మన ఓన్గా ఇక్కడ ఇట్లా ఆ కనెక్షన్ స్ట్రింగ్ని క్లోజ్ చేయబోయే ముందర ఆ ట్యాగ్ని యాడ్ నేమ్ ఈక్వల్ టు ఆ నేమ్ ఏదైతే కావాలో ఆ నేమ్ని మెన్షన్ చేయండి. నేను DSN_northwind అని ఇవ్వడం జరిగింది. మరి స్ట్రింగ్ని ఇప్పుడు బిల్డ్ చేస్తున్నాం. స్ట్రింగ్ ఈక్వల్ టు అని మనం ప్రీవియస్ ప్రోగ్రామ్స్లో ఏ విధమైన స్ట్రింగ్ని వాడామో ఆ స్ట్రింగ్ని యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా డైరెక్ట్గా అసైన్ చేయండి. నెక్స్ట్ ప్రొవైడర్ని కూడా మెన్షన్ చేయండి. ప్రొవైడర్ నేమ్ ఈక్వల్ టు అని SQL క్లయింట్. మనం SQL సర్వర్ డేటాని యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి SQL క్లయింట్. సో ఈ విధంగా web.config ఫైల్లో మనం ఇచ్చిన తర్వాత దీన్ని సేవ్ చేసి క్లోజ్ చేసేయండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి కనెక్షన్ స్ట్రింగ్ బదులు మనం ఏదైతే ఆ DSN_northwind అనే నేమ్ ఇచ్చున్నామో ఆ నేమ్ని వాడుకోవచ్చు అనమాట. సో మన ఫస్ట్ ఎగ్జాంపుల్లో గ్రిడ్ వ్యూ కంట్రోల్లో ఏ విధంగా డేటాని షో చేయాలి అనేది చూస్తాం. కాబట్టి గ్రిడ్ వ్యూ కంట్రోల్ని ఒకదాన్ని ఈ విధంగా తీసుకోండి. తర్వాత పేజ్ లోడ్ ఈవెంట్లో పేజ్ లోడ్ ఈవెంట్ తీసుకోండి. ఆ పేజ్ లోడ్ ఈవెంట్లో మీరు ఈ కోడ్ రాస్తారు. ఇఫ్ నాట్ పేజ్ డాట్ ఈజ్ పోస్ట్ బ్యాక్ అయినట్లయితే, పోస్ట్ బ్యాక్ కానట్లయితే ఇప్పుడు డేటా రీడర్ అట్లనే డేటా కనెక్షన్ ఆబ్జెక్ట్స్కి ఈ రెండిటికి కూడా ఈ రెండు క్లాసులకు కూడా 2 ఆబ్జెక్ట్స్ తీసుకోండి ఈ విధంగా. తర్వాత కనెక్షన్ స్ట్రింగ్ ఆల్రెడీ మనం web.config ఫైల్లో ఇచ్చేస్తున్నాం కాబట్టి మై కనెక్షన్ స్ట్రింగ్ ఈక్వల్ టు, సో దీనికి కనెక్షన్ స్ట్రింగ్ని ఈ విధంగా ఇస్తున్నాం, ఈక్వల్ టు కాన్ఫిగరేషన్ మేనేజర్ డాట్ అంటే web.configలో పెట్టున్న దాన్ని ఈ విధంగా ఇస్తాం అన్నమాట. డాట్ కనెక్షన్ స్ట్రింగ్స్ ఆఫ్ DSN_northwind ఈ నేమ్ అక్కడ మెన్షన్ చేస్తున్నాం ఆ ఫైల్లో. సో డాట్ కనెక్షన్ స్ట్రింగ్ అని ఇవ్వడం జరుగుతుంది. సో కనెక్షన్ స్ట్రింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు కమాండ్ ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నాం. మరి ఈ కమాండ్ ఆబ్జెక్ట్కి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఈ విధంగా సెట్ చేస్తున్నాం. మరి కమాండ్ టైప్ ఏంటి, కమాండ్ టెక్స్ట్ ఏంటి, ఇట్లా కమాండ్ టెక్స్ట్ ఈక్వల్ టు సెలెక్ట్ టాప్ 3 రికార్డ్స్ ఫ్రమ్ కస్టమర్స్ అని ఇవ్వడం జరిగింది. మరి కమాండ్ టైప్ ఏంటి, ఇక్కడ కమాండ్ టైప్ సైడ్ ప్రొసీజరా, టేబుల్ డైరెక్టా అని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం టెక్స్ట్ కాబట్టి రాసింది ఈ విధంగా టెక్స్ట్ రాసాం కాబట్టి ఒక SQL స్టేట్మెంట్లో, సో కమాండ్ టైప్ టెక్స్ట్గా తీసుకోవడం జరిగింది. సో ముందరగా కమాండ్ టైప్ మెన్షన్ చేసి తర్వాత కమాండ్ టెక్స్ట్ని కూడా ఇవ్వచ్చు. మరి ఈ కమాండ్కి కనెక్షన్ ఏంటి, పైన మనం తీసుకున్న ఈ యొక్క మై కనెక్షన్ అనేది, కాబట్టి ఆ కనెక్షన్ని ఇట్లా అసైన్ చేసాం. సో ఇప్పుడు కమాండ్ డాట్ కనెక్షన్ డాట్ ఓపెన్ దాన్ని ఓపెన్ చేస్తున్నాం. ఆ కనెక్షన్ని ఓపెన్ చేసి ఎగ్జిక్యూట్ రీడర్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసి దేనికి అసైన్ చేస్తున్నాం, మై రీడర్ యొక్క SQL డేటా రీడర్కి అసైన్ చేసాం. సో ఇది తీసుకొని వచ్చిన ఈ యొక్క టాప్ 3 రికార్డ్స్ డేటా దీంట్లో స్టోర్ అయి ఉంటుంది. మరి ఈ రీడర్లో స్టోర్ అయిన డేటా మనం తీసుకున్న జీబీ కస్టమర్స్ అంటే గ్రిడ్ వ్యూ కంట్రోల్ యొక్క నేమ్ అనమాట. మనం ఫస్ట్ డ్రా చేసిన కంట్రోల్ యొక్క నేమ్ ఆ విధంగా ఇవ్వడం జరిగింది. సో
డాట్ లేదంటే గ్రిడ్ వ్యూ 1 డాట్ మీరు ఏ నేమ్ అయితే అక్కడ ఇచ్చున్నారో ఆ నేమ్ డేటా సోర్స్ ఈక్వల్ టు మై రీడర్. సో దీంట్లో ఉన్న డేటాని దీనికి అసైన్ చేసాం. నెక్స్ట్ డేటా బైండ్ అనేదాన్ని యూజ్ చేస్తున్నాం. సో అప్పుడు ఆ యొక్క డేటా ఈ యొక్క రీడర్లో ఉన్న డేటా దీనికి బైండ్ అయ్యి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది ఆ కంట్రోల్లో. ఫైనల్గా ఇక కమాండ్ తోటి కనెక్షన్స్ తోటి అవసరం లేదు కాబట్టి అవి యూజ్ చేసుకున్న రిసోర్సెస్ అన్నిటిని డిస్పోజ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ క్లోజింగ్ అనమాట. ఓకే చూడండి, ఇప్పుడు ఆ రీడర్ తీసుకొచ్చిన డేటా రీడర్లో ఉన్న డేటా ఏ విధంగా మీకు ఒక గ్రిడ్ వ్యూ కంట్రోల్లో కనిపిస్తుందో ఇక్కడ చూడొచ్చు. ఎన్ని రికార్డ్స్? 3 రికార్డ్స్ తీసుకున్నాం. అది కూడా టాప్ 3 అని ఇచ్చాం కాబట్టి ఫస్ట్ 3 రికార్డ్స్ రావడం జరుగుతుంది. ఓకే, మరి నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఇదే విధంగా మనం ఇంకొక గ్రిడ్ వ్యూ కంట్రోల్ని తీసుకున్నాం. మరి ఇక్కడ టేబుల్ డేటా టేబుల్కి ఒక ఆబ్జెక్ట్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఫస్ట్ టైం మనం డేటా టేబుల్ని యూజ్ చేస్తున్నాం. డేటా టేబుల్ ఏంటి? డిస్కనెక్షన్ సంబంధించిన మోడ్లో తీసుకునే ఆబ్జెక్ట్ అనమాట. అంటే కనెక్ట్ చేసి ఉండకపోయినా కానీ కనెక్షన్ క్లోజ్ అయిపోయినా కానీ దాంట్లో డేటా ఉంటుంది. మరి ఇంతకు ముందర ప్రోగ్రాంలో లాగానే కనెక్షన్కి ఏ విధంగా కనెక్షన్ స్ట్రింగ్స్, కమాండ్, ఇట్లా టాప్ 5 రికార్డ్స్ ఇక్కడ దాకా కామన్. మరి ఇప్పుడు SQL డేటా అడాప్టర్ను కూడా తీసుకోవడం జరిగింది. SQL డేటా అడాప్టర్ అనేది కూడా SQL ఇక్కడ డేటా టేబుల్ లాగానే ఒక డిస్కనెక్షన్ ఆబ్జెక్ట్ అనమాట. డిస్కనెక్షన్ మోడ్లో యూజ్ చేయగలిగే ఆబ్జెక్ట్. మరి ఇప్పుడు డేటా అడాప్టర్ డాట్ సెలెక్ట్ కమాండ్ ఈక్వల్ టు మై కమాండ్ అన్నాం. సో దీనికి ఆ యొక్క కమాండ్లో ఏవైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చామో ఆ డేటాని ఇది మెయింటైన్ చేయగలుగుతుంది. సో డేటా అడాప్టర్ డాట్ ఫిల్ మై టేబుల్. సో మై టేబుల్లోకి డేటా ఫిల్అప్ చేస్తుంది. టేబుల్ ఆబ్జెక్ట్లో డేటా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అడాప్టర్ని, కమాండ్ని, కనెక్షన్ అన్నిటిని క్లోజ్ చేసేసాను, డిస్పోజ్ చేసేసాను. ఈవెన్ దో gv customers dot data source equal to my table dot default view. ఇక్కడ ఈ వ్యూ మనం డిఫాల్ట్గా ఇచ్చేసాం. ఆ వ్యూ అది ఫిల్టర్ చేయొచ్చు, సార్ట్ చేయొచ్చు, ఏ విధంగా డేటా దాంట్లో ఉందో ఆ విధంగా దీనికి అసైన్ చేయడం జరిగింది. డేటా బైండ్ అన్నాం. సో ఇప్పుడు కనెక్షన్ క్లోజ్ అయింది, కానీ టేబుల్లో మెమొరీలో మాత్రం అంటే ఫిజికల్ డేటాబేస్ తోటి ఎటువంటి లింక్ లేదు ఇక్కడ. అయినా కానీ టేబుల్లో డేటా ఉంది మెమొరీలో. మరి ఆ డేటాని ఇక్కడ ఈ యొక్క గ్రిడ్ వ్యూ కంట్రోల్కి అసైన్ చేయడం జరిగింది. చూడండి, ఆ 5 రికార్డ్స్ యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి. డిస్కనెక్షన్ మోడ్లో ఉన్నా కానీ ఆ డేటా మీకు ఇక్కడ కనిపిస్తుంది. టెంపరవరీగా మెమొరీలో ఉన్న ఆ డేటా అన్నమాట. ఓకే, ఇదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్లో మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా ఒక గ్రిడ్ వ్యూ కంట్రోల్ని తీసుకున్నాను. మరి ఇక్కడ టేబుల్, రీడర్, ఇక్కడ పారామీటర్ తీసుకున్నామండి. హౌ టు పాస్ పారామీటర్స్ అనేది ఈ కాన్సెప్ట్ ఇక్కడ రావడం జరిగింది. పారామీటర్కి ఒక ఆబ్జెక్ట్ సిటీ ప్యామ్ అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. ఓకే, కనెక్షన్ని, కమాండ్ని అంతా బిల్డ్ చేస్తున్నాం. ఇక్కడ కమాండ్ టెక్స్ట్లో చూడండి పారామీటర్ ఇచ్చాం. వేర్ సిటీ ఈక్వల్ టు @city. ఓకే, ఇక్కడ దాకా కమాండ్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఆ పారామీటర్ ఏవైతే ఉందో ఆ పారామీటర్కి ఇక్కడ కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని సెట్ చేయాలి. సిటీ ప్యామ్ ఈక్వల్ టు న్యూ SQL పారామీటర్. పారామీటర్ నేమ్ ఏంటి? @city అనేది పారామీటర్ నేమ్. మరి అది ఏ డేటా టైపు అనేది డేటా టైప్ మెన్షన్ చేయాలి. SQL db type dot varchar డేటా టైప్ సంబంధించింది. దాంట్లో పాస్ చేయబోయే డేటా సైజ్ ఎంత, ఆ వాల్యూ మనం ఎంతైతే ఆ ఫీల్డ్ ఉందో ఆ సిటీ అనే ఫీల్డ్కి ఆ వాల్యూ ఇవ్వాలి, సైజ్. నెక్స్ట్
పారామీటర్ డైరెక్షన్ ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. మరి పారామీటర్ వాల్యూ కూడా ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసాం. లేదంటే వేరే కంట్రోల్లో ఉన్నదాన్ని కూడా మనం ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ రాస్తున్నది పేజ్ లోడ్ కాబట్టి డైరెక్ట్గా నేను ఇక్కడ వాల్యూ ఇచ్చేయడం జరిగింది. లండన్ అని ఇచ్చాం. సో కమాండ్కి పారామీటర్ యాడ్ చేసాం. పారామీటర్స్ డాట్ యాడ్ సిటీ ప్యామ్ అనేదాన్ని. సో ఇప్పుడు కనెక్షన్ని ఓపెన్ చేస్తున్నాం, ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో రీడర్లోకి ఫస్ట్ డేటా వెళ్తుంది. తర్వాత టేబుల్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. టేబుల్ ఆబ్జెక్ట్ డాట్ లోడ్ మై రీడర్ అంటే రీడర్ ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని టేబుల్లోకి లోడ్ చేస్తున్నాం. సో ఇక్కడ డిస్కనెక్షన్ ఆబ్జెక్ట్ ఇది. ఇప్పుడు కమాండ్ని కనెక్షన్ని వీటిని డిస్పోజ్ చేసేసాం. సో ఇప్పుడు మన గ్రిడ్ వ్యూ కంట్రోల్కి టేబుల్లో ఉండే డేటాని అసైన్ చేసి లాస్ట్లో టేబుల్ని డిస్పోజ్ చేస్తాం. అదే టేబుల్ని ఇక్కడ క్లోజ్ చేసి చూడండి, మరి ఇక్కడ డేటా సోర్సు అసలు ఇక్కడే క్లోజ్ అయిపోయి డిస్పోజ్ అయిపోతుంది కాబట్టి మీకు డిస్ప్లే చేసే ఛాన్స్ ఉండదు. చూడండి, సిటీ ఓన్లీ లండన్ సిటీకి సంబంధించిన డేటా మాత్రమే రావడం జరిగింది. ఎందుకు? అక్కడ సిటీని పారామీటర్గా ఇచ్చాం. ఓకే, తర్వాత ఈ ఎగ్జాంపుల్లో మనం డేటా అడాప్టర్ని ప్లస్ డేటా సెట్ అనేది కూడా ఒక డిస్కనెక్షన్కి సంబంధించిన డిస్కనెక్షన్ మోడ్లో యూజ్ చేయగలిగే ఒక ఆబ్జెక్ట్. మరి ఇప్పుడు కనెక్షన్ తీసుకున్నాం. డేటా అడాప్టర్ని ఇట్లా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అన్నాం. దీని ద్వారా కనెక్ట్ చేసి ఓకే ఈ విధంగా డేటాని తీసుకోవడం జరిగింది. కనెక్షన్ని క్లోజ్ చేసేసాం. ఇప్పుడు డేటా సెట్కి డిఎస్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. డేటా సెట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టేబుల్స్ డేటా. సో రకరకాల టేబుల్స్లో ఉండే డేటాని, రిక్వైర్డ్ డేటాని మనం తీసుకొని దీంట్లో స్టోర్ చేయొచ్చు. ఆ టేబుల్స్ మధ్యలో లింక్స్ అంతా కూడా, రిలేషన్షిప్స్ అంతా కూడా పెట్టచ్చు అనమాట. మరి ఇప్పుడు డిఏ డాట్ ఫిల్ డిఎస్ కస్టమర్స్ టేబుల్ అనేది ఇట్లా ఇవ్వడం జరిగింది. డేటా సెట్కి ఇట్లా ఫిల్ చేస్తాం. మరి ఇప్పుడు డేటా సెట్లో ఉండే మొత్తం నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉండొచ్చు కాబట్టి ఇటు చూడండి, జస్ట్ ఒక ఫీల్డ్లో ఉండే ఒక్క డేటాని మాత్రం నేను ఇక్కడ రెస్పాన్స్ డాట్ రైట్ అన్నాను. మరి ఇప్పుడు డిఎస్ డాట్ టేబుల్స్ ఆఫ్ 0 అంటే ఆ డేటా సెట్లో ఉండే ఫస్ట్ టేబుల్. అఫ్ కోర్స్ మనం ఇక్కడ ఒక టేబుల్ని యూజ్ చేసినా కానీ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఇవ్వచ్చు కాబట్టి డేటా సెట్కి ఇట్లా ఉంటుందన్నమాట దానికి సంబంధించిన కలెక్షన్. సో ఫస్ట్ టేబుల్లో ఉన్న, ఫస్ట్ రోలో ఉన్న రోస్ ఆఫ్ 0 ఫస్ట్ ఫీల్డ్ యొక్క డేటాని ఇక్కడ డిస్ప్లే చేయమంటున్నాం. సో చూడండి, ఈ విధంగా డేటా సెట్లో ఉండే పర్టికులర్ ఫీల్డ్లో ఉండే డేటా కావచ్చు, ఎంటైర్ రోస్లో ఉండే డేటా కావచ్చు, ఒక టేబుల్ డేటాని కావచ్చు, ఏ విధంగానే సరే మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో ఇలా మనం రకరకాల ADO.NET ఆబ్జెక్ట్స్ వాడడం జరిగింది.